ప్రకటన గ్రంథం 4:8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండు. 3 మాటలు ఒకే మాట ఎన్నిసార్లు? 3 మాటలు ఒకటేనా వేరువేరా? ఏదైనా 3 సార్లు 2 సార్లు పలికితేనే అది చాలా గ్యారెంటీ. 3 సార్లు పలికితే వెరీ హై ప్రయారిటీ. ఇఫ్ సంథింగ్ ఈజ్ ద సేమ్ థింగ్ ఈజ్ ప్రొఫెసైడ్ 3 times, he is holy holy holy. You see here now, he is telling holy holy holy. చూడండి, ఇప్పుడు కిందకు వచ్చేయండి, 11కి రండి. 11లో 3 మాటలు ఉన్నాయి, మహిమ ఘనత ప్రభావములు. So if you focus on holiness, holiness and holiness, you will get glory, honor and power. The same holiness will give you what? Glory, honor, power. అందరూ కొట్టుకుని దీనికోసమే కదా, మహిమ పొగడాలి. మనీ గివ్స్ యూ గ్లోరీ, ఎడ్యుకేషన్ గివ్స్ యూ గ్లోరీ, పొజిషన్ మంచి పేరు, మహిమ వస్తుంది నీకు. పరిశుద్ధుడు 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 అనే 3 పదాలు ఇక్కడ ఏమిస్తున్నాయి? మహిమ, ఘనత, ప్రభావం. So holiness and holiness, holiness connected to these 3 things. So parents should focus, lead children. One of the main target. ఇవి చాలా శక్తి గల జీవులకి ఇచ్చాడు దేవుడు. అవి అంటానే ఉంటాయంట. అంటే అది అవుతుందా? ఆగవు. ఏదైనా అవుతుంది కానీ ఇవి ఆగవంట. దీస్ ఆర్ పవర్ఫుల్ క్రియేచర్స్. దే ఆర్ నాట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్. ఏంజల్స్లోనే హైయెస్ట్ ర్యాంక్ ఏంజల్స్ అన్నమాట. వెరీ పవర్ఫుల్ సుప్రీం ఏంజల్స్. కంట్రోల్, దే ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ థ్రోన్. ఇదేంటంట? దేవుని యొక్క సింహాసనాన్ని కనెక్ట్ అయ్యాయండి. సెంటర్ ఆఫ్ హిస్ థ్రోన్. చూడండి ఒకసారి 6 చదవండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులు ఉండెను. సింహాసనము మధ్య ఎక్కడంట? సింహాసనము ద మిడిల్ ఆఫ్ ద థ్రోన్, ద ప్రోగ్రామింగ్. ఆ సింహాసనం మధ్యలో, సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? జీసస్. ఈ డిజైన్ చూడండి ఒకసారి, చూడండి మళ్ళీ చూద్దాం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ఆ సింహాసనమునకు మధ్య, సింహాసనమునకు చుట్టూ ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. ద థ్రోన్ డిజైన్ ఇస్, ఇట్స్ నాట్ ఎ థ్రోన్ ఆఫ్ చైర్ ఆర్ వుడ్ లాగా లేదు, లివింగ్ థ్రోన్. ఇట్స్ లైక్ వెరీ పవర్ఫుల్ థ్రోన్, లైఫ్. ఆ థ్రోన్ ఏమంటుందంటే ఎప్పుడు హోలీ 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 అంటుంది. ఫాదర్ అందులో కూర్చున్నాడు. తండ్రితో పాటు ఎవరు కూర్చున్నారు అక్కడ? యేసయ్య కూర్చున్నాడు. ఇప్పుడు అదే సింహాసనములో ఒకసారి ప్రకటన 3:21కి వెళ్దాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సో వాట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ద థ్రోన్? డిజైన్ ఎలా ఉంది? ఆ థ్రోన్ సేమ్ డిజైనా? నీకు ప్లాస్టిక్ కావు, నీకు ఫైబర్ ఇస్తుందా? ఆ థ్రోన్ లోంచి ఏమొస్తుందంట? వాయిస్. సో వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? I'm giving the 3rd ingredient. Number 1 is vision. Number 2 is prayer. Number 3, holiness. ఏ కుర్చీ అన్న పోగొట్టుకోగా నీ కుర్చీ పోగొట్టుకోకూడదు. ఆ కుర్చీలో కూర్చోవాలంటే ఇక్కడ ఏముండాలి నీకు? పొజిషన్ యువర్ లైఫ్, ప్లాన్ యువర్ లైఫ్. నీ వివాహం ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? హోలీగా ఉండాలి. నువ్వు చేసుకోబోయేవాడు, చేసుకో స్త్రీ ఎలా ఉండాలా? సింహాసనం కూర్చోడానికి అర్హురాలా కాదా? నువ్వు పడిపోయావు. You're getting it now. So God wants to involve. Hey, is somebody learning something today? This is the real redemption for the whole world. చెవుగలవాడు. అందుకనే now it is impossible to be holy. పక్కన చెప్పి it is impossible to be holy అన్నాడు. పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టం. ఎంతమంది ఉండాలనుకుని ఉండలేకపోతున్నారు? సంథింగ్ అపవాది ఉన్నొకరిని తీసుకొస్తాడు. So you will be disturbed. So what is another weapon that God will give you now? I already gave you 3 weapons. Now the 4th weapon is fasting. ఏంటది? ఫాస్టింగ్. వెరీ పవర్ఫుల్ వెపన్. ఫాస్ట్ అండ్ సీ. ఉపవాసం ఉంటే నీకు తెలియని సామర్థ్యము నీ ఆత్మలోంచి నీ శరీరంలోకి వస్తుంది. నౌ యూ నీడ్ టు, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు ఫాస్ట్, యూ నీడ్ టు ఫాస్ట్ ఫర్ హోలీనెస్. దేని గురించి ఉపవాసం ఉండాలా? ఎన్నిసార్లు అక్కడ పరలోకంలో చూసాము దాన్ని? 3 times. సో ఆ 3 పదాలు దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? హానర్, glory, power. It is not a shame. Honor, power and glory. ఘనత అంటే ఏంటి? If holiness is coming out,
దెన్ దెర్ ఈజ్ షేమ్, పావర్టీ, వీక్నెస్ వచ్చేస్తుంది. సంబడి ఈజ్ ట్యాపింగ్ ఇన్ టు గ్లోరీ, హానర్ అండ్ పవర్. మహిమ, ఘనత, ప్రభావములు ఆ పరిశుద్ధత కనెక్ట్ అయి ఉంటాయండి. వాట్ ఇస్ ద ఫోర్త్ వెపన్? ఫాస్టింగ్. ఉపవాసము నీ శరీరములో ఏదన్నా ఉండవండి, ఆ శరీరాన్ని శూన్యము చేసి ఆత్మకార్యాలు చేసే శరీరంగా మారుస్తుంది. కొంతమందికి డౌట్ కాదు, ఈజ్ ఇట్ ఫ్లెష్ ఆర్ స్పిరిట్? ఇది శరీరమా లేక ఆత్మ? యువర్ గార్మెంట్స్ విల్ బి స్పిరిట్, యువర్ బాడీ విల్ బి స్పిరిట్. అందుకే యేసు ప్రభు వారు చెంగు పట్టుకున్న ఏమైంది? స్వస్థత. ఆయన శరీరము తాకగా ఏమైంది? స్వస్థత. హిస్ బాడీ ఈస్ బికమింగ్ స్పిరిట్ నౌ, డెలివరెన్స్ బికాస్ ఆఫ్ ద హోలీనెస్. ఆయన శరీరము ఏం పట్టనివ్వడంట? ఇట్ కెనాట్ రాట్ బికాస్ హీ కెప్ట్ హిస్ హోలీనెస్. హోలీనెస్ ఇస్ వెరీ పవర్ఫుల్. అందులో చెప్పండి, పరిశుద్ధత చాలా శక్తివంతమైంది. డోంట్ ఇగ్నోర్ హోలీనెస్, డోంట్ ఇగ్నోర్. ద డెవిల్ విల్ ఫైట్ వెరీ హార్డ్ ఫర్ హోలీనెస్. అందుకే యూ షుడ్ చూస్ ద పాత్ ఆఫ్ ఏంటిది? ఫాస్టింగ్. ఉపవాసం అనండి, ప్రోగ్రామ్ యువర్ లైఫ్ విత్ ఫాస్టింగ్. సో దీస్ ఆర్ ద పవర్ఫుల్ స్టఫ్ దట్ గాడ్ కెన్ బ్లెస్. అంటే చూడండి, దానికి దర్శనం ఉండాలా లేదా? ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్కడ కూర్చుంటావు? కుర్చీలో. ఎలాంటి కుర్చీ? నేను జయించి నా తండ్రితో కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా పక్కన ఒక పదం ఉంటుంది, అక్కడ అది మిస్ అయితే మొత్తం పోయినట్టే. ఇల్లమ్మ అక్కడికి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సేమ్ డిజైన్, సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్, సేమ్ టెక్నాలజీ, సేమ్ బీస్ట్, విచ్ విల్ సే ఏమంటాయంట? బీస్ట్ ఈజ్ సంబడి ఫీలింగ్ గిల్టీ దట్ యూ హ్యావ్ లెస్ ప్రయారిటైజ్డ్ హోలీనెస్. ఈజ్ సంబడి బీయింగ్ గిల్టీ దట్ యూ హ్యావ్ లెస్ ప్రయారిటైజ్డ్ ప్రేయర్. విజన్ పవర్ఫుల్లా కదా? నేను బైబిల్ నుంచి చెప్పానా, లోకం నుంచి చెప్పానా విజన్ గురించి? బైబిల్ ఈజ్ సపోర్టింగ్ దాట్. సో ప్రయారిటైజ్ యువర్ లైఫ్ హియర్. అందుకే అంటాడు, చైల్డ్హుడ్ అండ్ యూత్ ఇస్ వ్యానిటీ, గివ్ హిమ్ విజన్. ఆ దర్శనాన్ని ఇచ్చేయమని చెప్తున్నారు వాళ్ళు. ఇంకొకటి చూద్దాం, వాట్ ఈస్ హ్యాపెనింగ్. వర్స్ 9. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. ఏం చేస్తున్నాయంట జీవులు? కీర్తించుచుండగా 24 elders fall down before him that sat on the throne and worship him that liveth forever and then cast down the throne. వాళ్ళు థ్రోన్స్ కింద వేసే ముందు వాళ్ళు ఏం చేశారంట? వర్షిప్. ఇప్పుడు హెవెన్ లో కంటిన్యూగా ఏం జరుగుతుంది? వర్షిప్. అందుకే నాట్ ఓన్లీ బైబిల్ స్టడీ, నాట్ ఓన్లీ ప్రేయర్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ వర్షిప్ యువర్ పార్ట్ ఆఫ్ లైఫ్. కొంత టైం వర్షిప్ చేయాలి. ఏం చేయాలా? వర్షిప్. అందుకే సంఘంలో ముందు ఏం పాడతాము? వర్షిప్. పాడన్నా పాడాలా, వినన్నా వినాలా, ఆరాధించన్నా ఆరాధించాలి. The things that I gave you, vision. Then the second one I gave you is prayer. The third one, holiness. Fourth one, fasting. Fifth one, worship. ఇదంటే ఏంటో తెలుసా? పక్కోళ్ళకి ఇలా చెప్పండి, థ్రోన్ సీక్రెట్స్ అని చెప్పండి. These are the Father's throne secrets. Somebody is tapping into his throne anointing. ఏమవుతుందో తెలుసా? When you tap his anointing, you will be lifted up on this earth. You are of the world but not of the world. You see now? వర్షిప్. డోంట్ ఇగ్నోర్ వర్షిప్. చాలా మంది వర్షిప్ అయిపోయాక, ఓడైపోయాక లాస్ట్లో ఫైనల్ ప్రేయర్కి వస్తారు. ఆశీర్వదించిన గాక అనే పదం కావాలి అంతే. ఆఫ్టర్ దిస్ సంబడి విల్ నాట్ మిస్ వర్షిప్ బికాస్ ఇట్స్ ద థ్రోన్ సీక్రెట్. ఏ సీక్రెట్ అది? థ్రోన్ సీక్రెట్. ఎవ్రీ డే ఒక పాటన అయినా మీరు షుడ్ వర్షిప్. టేక్ ఎ సాంగ్ అండ్ వర్షిప్ గాడ్. థ్యాంక్స్ గివింగ్ సాంగ్, వర్షిప్. మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. హీ గివ్స్ ఎవ్రీ వన్ అకార్డింగ్ టు హిస్ వర్క్. ఈ భూమి మీద, నాట్ ఇన్ హెవెన్, on this earth and then in heaven. Okay, Psalm 62, 11, 12. 62, 11, 12. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మార్లు ఆ మాట నాకు వినబడను. అంటే ఇక్కడ ఏదైనా రెండు సార్లు వస్తే హీస్ టాకింగ్ అబౌట్ సమ్ పవర్, రియల్ పవర్. వాట్ ఈస్ దిస్ స్ట్రెంగ్త్? లెట్ us see in verse 12. ఏంటంటే ఈ శక్తి? ప్రభువా, మనుషులందరికీ also unto thee, O Lord, belongeth mercy, for thou renderest to every man according to his work. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు. మనుషులందరికీ, దట్స్ ఇట్. అంటే నువ్వు చూస్తే ఈ భూలోకంలో ఎవరు నమ్మాలో తెలియదు. ఏదైనా కొనాలంటే డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వడం. యూ డోంట్ నో వాట్ టు డూ. ద వరల్డ్ ఈస్ లైక్ దట్. అయితే నువ్వు ఎవరిని కంట్రోల్ చేయలేవు. ఒక్కొక్కసారి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమే. కానీ దేవుడు 800 కోట్ల మంది కూడా ఈ భూమి మీద ఏం చేస్తున్నారో దానికి ఈ భూమి మీద రోజుల్లో, గంటల్లో, నెలల్లో
సంవత్సరాల్లో వారి పిల్లలకే ప్రతిఫలం ఇచ్చేవాడు. ఎవ్రీబడి ఈస్ బీయింగ్ రివార్డెడ్ అకార్డింగ్ టు హిస్ వర్క్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్. అందుకే హోలీ స్పిరిట్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అందుకే జ్ఞానం అంటాను. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు అలా జరుగుతుంది, దేర్ ఈస్ సంథింగ్. నీకు తెలియదు, నువ్వేమో అందరికీ ఇంతే అనుకుంటా. ఎవరికైనా ఏదైనా జరిగితే లోకం అంతా వచ్చేస్తుంది, ఏదైనా జరిగిందా భయపడిపోతాం. అతను జరిగితే అమ్మో ఆ కారు కింద మనం పడిపోతామా, అమ్మో ఆ బిల్డింగ్ కూలిపోయింది మన బిల్డింగ్ కూలిపోతామా, భూకంపం వస్తే ఇది వస్తే అది వస్తే అది వస్తే. నో నో నో, యూ డోంట్ నో వాట్ దే హావ్ డన్. ఆ డ్యామ్ కూలిపోతే, ఏది జరిగితే ఆ దేశానికి, ఆ ఊరికి, ప్రతి వ్యక్తికి ప్రతిఫలం ఇస్తాడంట. ఎంతమందికి అర్థమైంది? దాన్ని బట్టి కూడా 100 మంది జీవితం ఏంటి, వీళ్ళు చేసింది మళ్ళా 7 ఏళ్ళ తర్వాత ఇలా జరిగింది, వీళ్ళు చేసింది పిల్లల మీదకి వచ్చింది, ఈయన చేసింది కూతురు మీదకి వచ్చింది, ఇది వాళ్ళ మీదకి కరెక్ట్గా సర్క్యులేట్ అవుతుంది ఏంటి, ఇతని లైఫ్లో ఇతను చేసింది ఇలాగే సర్క్యులేట్ అవుతుంది ఏంటి అని నువ్వు చూసి ఆశ్చర్యపోయి ఇలాగ ఇవ్వాలంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతావు. రిలీజింగ్ ద పవర్ ఆఫ్ రెడెంప్షన్, యు ఆర్ డూయింగ్ ఇట్ టుడే. యు సీ నౌ దిస్ వర్షిప్ ఇస్ వెరీ పవర్ఫుల్. అండ్ నౌ ఇక్కడ చూస్తే 5:14, 5:14. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. And the 4 beasts said amen, and the 24 members fell down and worshipped him that liveth forever and forever. Worship taps into eternity. These are the throne secrets. Now, isn't the Holy Spirit preaching precious stuff, shifting our nervous system towards the throne? Kada మన నరాలను చూడండి. మనం ఏం చూసాం ముందు, ఎందుకు దేవుడు దర్శనం ఇస్తాడు అంటే ఆ దర్శనము లేనివాడిని, దర్శనం అన్నిటికంటే ముఖ్యమైనది ఏం కనపడుతుంది, దర్శనం. ఈ లోకములో కూడా whom God has given, he will pursue it and fulfill it. దర్శనం ఎందుకంటే అది నీకు ఆశిస్తుంది, నువ్వు దాన్ని వెంబడిస్తావు, అది నెరవేరుతుంది. తర్వాత 24 పెద్దలు ఎలాగా బంగారు పాత్రల్లో ప్రార్థన ధూపాలు వేస్తున్నారో ఎంత ప్రశస్తమైందో చూసాం. 3 సార్లు పరిశుద్ధత పరిశుద్ధత అని ఎలాగ వారి నోటితో అంటున్నారో మనం చూసాం. మరి ఆ పరిశుద్ధంగా ఉండడానికి ఏం చేయమని చెప్పాను, ఉపవాసం. ఎవ్రీడే వీక్లో షెడ్యూల్ ఉండాలా. భూమి మీద ఎక్కడికన్నా పో, షుడ్ హ్యావ్ ఎ షెడ్యూల్. ఫ్రైడే ఫాస్టింగ్ డే, లేకపోతే మండే ఫాస్టింగ్ డే. రైట్ నౌ లెట్ మీ టెల్ యూ, డిలే, ఆలస్యం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. స్వస్థత ఆలస్యం అయితే దేవుడి మీద కోపం వస్తుంది చాలా మందికి. పిల్లలు పుట్టడం ఆలస్యమైనా, పెళ్ళి అవ్వడం ఆలస్యమైనా, ఉద్యోగం రావడం ఆలస్యమైనా, ఏదైనా ఆలస్యం అవుతుంది అనుకోండి. కానీ అలా ఆలస్యంలో కూడా విశ్వాసాన్ని ఎవరు పట్టుకున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం బహుమానం రాబోతుంది. గాడ్స్ గోయింగ్ టు రివార్డ్ ద పీపుల్ హు హావ్ హోల్డెడ్ ఆన్ టు ద ఫెయిత్. ఎందుకో తెలుసా, ఆలస్యం అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం. ఆలస్యంలో పీపుల్ గెట్ డిస్కరేజ్ అయిపోతాం ఆలస్యంలో. డిలే బ్రింగ్స్ డిప్రెషన్. ఆలస్యం డిప్రెషన్ తీసుకొస్తుంది. చనిపోతే బాగుండు అనిపిస్తుంది. ఈ నొప్పి తగ్గదు, ఈ అప్పులు పోవు, ఈ మనిషి మారడు, ఈ నొప్పి పోదు, నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, కాబట్టి ఏమైపోతే బాగుండు, చనిపోతే బాగుండు. సో హ్యాండ్లింగ్ డిలే ఇస్ నాట్ ఈజీ. డిలే కెన్ లీడ్ టు సూసైడ్. అయినప్పటికీ విశ్వాసాన్ని పట్టుకున్నావా, దిస్ ఇయర్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ ఆన్ ద డే ఆఫ్ రిడెంప్షన్ యూ విల్ బి రివార్డెడ్. సో దిస్ ఇయర్ గెట్ రెడీ టు బిల్డ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరిలో ఉంటాడు, ఇన్ యూ. సో దర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ హ్యాపెనింగ్. అంటే ఏం జరుగుతుంది, దర్ ఈస్ ఎ కర్స్. ద డిలేకి ఏముంది, టు బి ఫ్రాంక్ విత్ యూ, ఇట్స్ ఎ కర్స్. యాకోబు మీద ఒక శాపం ఉంది. ఎంతకాలం ఉంది, 20 సంవత్సరాలు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ 20 సంవత్సరాలు నువ్వు దేవునిలో ఉంటే నువ్వు ఆగిపోలే. యాకోబు పూర్తిగా పాడైపోలే. యాకోబు ఒక రకంగా ఎదుగుతున్నాడు, 12 గోత్రాలుగా తయారయ్యాడు. ఎలా తయారయ్యాడు, ఆ కష్టాల్లో వేదనల్లో జ్ఞానం పొందుకున్నాడు, దేవునితో సంభాషించడం పొందుకున్నాడు, దర్శనాలు చూడడం తెలుసుకున్నాడు, దర్శన భావాలు తెలుసుకున్నాడు, ప్రార్థించడం తెలుసుకున్నాడు. ఈ 12 ఏళ్ళు శాపములో ఉన్న ఎక్కడో ఎదుగుతానే ఉన్నాడు. మోషే 40 ఏళ్ళు ఆ రాజభోగములో ఉండి దేవుని తెలుసుకుంటూనే ఉండి దాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. వాజ్ రెసిస్టింగ్ ద డెవిల్. వ్యతిరేకిస్తూ ఉన్నాడా లేదా, ఆ రాజభోగాలని, ఆ పాపాలను, ఆ శోధనల్ని, ఆ హుందాతనాన్ని, ఆ తప్పుడు మార్గాల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. వేస్ట్ అయిపోయింది అనుకున్నాడు. తర్వాత 40 సంవత్సరాలు ఎందులో పడ్డాడు, ఎడారిలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు, ఎడారిలో. ఏం తోలుతున్నాడు, పశువుల్ని. ఎడారిలో పొద్దున పోతున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు, సాయంకాలం. అలవాటైపోయింది. ఎన్ని సంవత్సరాలు అలవాటైపోయింది, 40. వేస్ట్ అయిపోయిందా, ఒక రకంగా అయిపోయింది. ఇంకొక రకంగా ఏంటి, ఇజ్రాయేలీని 40 సంవత్సరాలు తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు అక్కడ. హీ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఫర్ 40 years టు టేక్ ఇజ్రాయెలైట్స్ ఇన్ ది విల్డర్నెస్. ఈ ఎడారిలో అంటే రాజగృహంలో పుట్టినోడు ఎడారిలో బతకగలడా, బతకలే. అని తీసుకెళ్ళలేడు. ముందు దేవుణ్ణి కాదు, ముందు ఈయన అంటాడు, నేను ఉండలేకపోతున్నాను, దాహం వేసేస్తుంది, నేనేం చెయ్యాలా, ఎలాగ ఉండాలి ఎడారిలో, నా వల్ల కాదు. కానీ ఆ మోసకి ఎక్కడిచ్చే ట్రైనింగ్, ఎడారిలో ఆల్రెడీ ఎన్నేళ్ళు ఉన్నాడు, 40. ఒక రకంగా వేస్ట్, ఒక రకంగా ట్రైనింగ్.
ఒక రకంగా నువ్వు వృద్ధి చెందావు, అవునా కదా? యు ఆర్ ఎక్స్పాండింగ్, యు ఆర్ గ్రోయింగ్. ఇన్ వన్ వే ఇట్ ఈస్ వేస్టెడ్, ఇన్ వన్ వే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. ఫర్ ఎ టైమ్ లైక్ దిస్ shiftings happen. Write down some things. What is part of this redemption? Curse breaking, financial curse breaking time. నువ్వు అనుకోవచ్చు, నా యాకోబు నష్టపోయాడు, 2 సంవత్సరాలు మార్చాడు జీతం, 20 సంవత్సరాలు మార్చాడు జీతం. మోసం చేశాడా? మోసం చేశాడు. దిస్ ఈజ్ ఎ కర్స్ బ్రేకింగ్ టైం. వాట్ ఈస్ రిడెంప్షన్? ఎ కర్స్ బ్రేకింగ్ టైం. అందరూ చెప్పండి, శాపాన్ని విరగొట్టే సమయం. కర్స్ బ్రేకింగ్ టైం, రిడెంప్షన్ టైం. నెంబర్ 2, యోక్ బ్రేకింగ్ టైం. కాడులు విరిగిపోతాయంట. విరిగిపోతాయంట కాడులు. లాభానికి కాడి విరిగిపోయిందా లేదా? ఐగుప్తు కాడి విరిగిపోయిందా లేదా? మూడోది స్వస్థత. ఏంటిది? హీలింగ్. హీలింగ్. సిన్ ఆన్ యువర్ లైఫ్ విల్ లూజ్ యూ. పాపము నిన్ను విడిచి వెళ్ళిపోతుందంట. ఏం వెళ్ళిపోతుందంట? పాపం. సిన్ విల్ లీవ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. వీక్నెస్, బలహీనతలు వెళ్ళిపోతాయంట. ఏం వెళ్ళిపోతాయంట? బలహీనతలు. పితరుల శాపాలు ఇరిగిపోతాయి. ఏమి ఇరిగిపోతాయి? పితరుల శాపాలు ఇరిగిపోతాయి. దీర్ఘకాల పాప బలహీనతలు మీ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాయి. బలహీనతలు. తర్వాత ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. ఇగ్నోరెన్స్ అంటే ఏంటో తెలుసా? ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? ప్రార్థన నిర్లక్ష్యం. పడిపోదాం, తర్వాత దేవుడు క్షమిస్తాడులే, ఆయన కృపామయుడు కదా. ఇగ్నోరెన్స్. దాని ద్వారా ఎంత లేట్ అవుతుంది, ఎన్ని బాధలు పడతావు నీకేం తెలుసు? కరెక్టే, నీతిమంతుడు 7 మార్లు లెగిస్తాడు. బట్ యూ సఫర్ ఎ లాట్. ఎవరైతే ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారో, ఐ సీ దెమ్ గెటింగ్ గుడ్ జాబ్స్. యువర్ టైమ్ బిగన్స్. ఫేవర్, సూపర్ న్యాచురల్ ఫేవర్ ఆన్ పీపుల్. దోచ చెప్పింది, నీ మీద కాలు ఇరిగిపోయింది యాకోబు, నువ్వు ఫ్రీ అన్నాడు. ఏంది ఇడు వదులుతాడని నేనేం చేయాలా అన్నాడు. నేను చెప్పించే అన్నాడు. సరే చెప్పు అన్నాడు. చువ్వలు తీసుకో. మోసం చేశాడు ఈ సంవత్సరం, అయితే మచ్చలు నా జీతం అన్ని మచ్చలు పడతాయి. మార్చేస్తాడు. తర్వాత చార్లు పెట్టు. చాలా ఏం పెడితే దానికి టెక్నాలజీ చెప్పింది, ప్లస్ అయిపోయాడు. ఒక సంవత్సరంలో 20 సంవత్సరాల కాడి విరిగిపోయిందా లేదా? ఇట్ బ్రోక్. సో గాడ్ ఈస్ బ్రేకింగ్ కర్సెస్ ఆన్ యువర్ లైఫ్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్ దిస్? అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, 20 సంవత్సరాల తర్వాత మైండ్ మారడం అంత ఈజీ కాదు. 20 years. కానీ ఏరోప్లేన్లో కూర్చొని నేను పైకి వెళ్ళను, భూమి కిందకి వెళ్తానన్నా సరే నువ్వు పైకి వెళ్తావు. ఈరోజు వాక్యం వింటున్నాను. ఈరోజు వాక్యం వింటున్న వారు ఏరోప్లేన్ ఎక్కినట్టు అని చెప్పండి. ఫెయిత్ చేంజెస్ యువర్ సీజన్స్ అండ్ టైమ్స్. అనుకోవచ్చు ఇంకెలాగే ఉండిపోతాము. నో 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 ఇట్ వోంట్ హ్యాపెన్. 400 సంవత్సరాలు చేయింది దేవుడు ఇప్పుడు చేస్తాడా? గాడ్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇయర్ యూ విల్ సీ ద ట్రాన్స్ఫర్. డిలే ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ బిగ్ టెస్టిమనీ. ఇప్పుడు ఐగుప్తులు ఆలస్యం మర్చిపోయి డాన్స్ చేశారా లేదా? దే హ్యావ్ డాన్స్డ్. ఇఫ్ యు ఆర్ స్మార్ట్, నువ్వు స్మార్ట్ అయితే ఏం చేస్తామంటే, యూ విల్ ఆస్క్ గాడ్ సమ్ సైన్స్. ప్రభు ఒక సూచన చూపించు. ప్రమోట్ మై ఫెయిత్. ఎలా ఎరగొడుతున్నావు? ఈ సంవత్సరం ఎరగొడతావు. ఈ నెల ఏదో ఎరగొట్టు. ఈ రోజు ఏదన్నా ఎరగొట్టు. షో మీ టుడే. పుట్ ఎ డిమాండ్. ఎంతమందికి అర్థమైంది? పుట్ ఎ డిమాండ్. అభిషేకం మీద డిమాండ్ పెట్టాలా లేదా? పుట్ ఎ డిమాండ్. దేవుడు అంటే, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యమును భూమి దిగం. పుట్ ఎ డిమాండ్ ఆన్ మీ. విశ్వాసం అనండి, ఫెయిత్. నా దేవుడు ఇవ్వగలడు. ఈ ఎడారిలో, రెసిషన్ టైంలో గాడ్ కెన్ గివ్ మీ. కంగ్రాచులేషన్స్ ఎవరైతే వింటున్నారో. సో యువర్ రిడెంప్షన్ టైమ్ ఇట్ బిగాన్, బట్ ఇట్ ఈ స్పీడింగ్ అప్. నీ జీవితంలో త్వరగా నీకు స్వస్థత, త్వరగా నీకు విడుదల, పాప బంధకాలు త్వరగా, నీవు కోల్పోయినవి దేవుడు నీకు త్వరగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సంవత్సరం తర్వాత చాలా మంది కొన్ని పాతాటికి మళ్ళా కూడా చూడరు. బట్ ఫర్ ద యంగ్ పీపుల్, ఆర్ యు రెడీ? 5 పాయింట్లు ఏంటి? దర్శనం, ప్రేయర్ తెలుసు, హోలీనెస్ తెలుసు, ఫాస్టింగ్ అండ్ వర్షిప్, ఎన్ని పార్ట్ ఆఫ్ ప్యాకేజ్లో పెట్టుకోండి. తల్లిదండ్రులు, చదువు, టైం, యూ ఆల్రెడీ నో ఇట్. హ్యావ్ దిస్ ఇన్ లైన్. ఎందుకంటే ఇవన్నీ కూడా యుగములు ఉండి ఈ భూలోకాన్ని పరిపాలించినటువంటి సింహాసన సీక్రెట్స్ ఇవన్నీ. దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ ద థ్రోన్. లెట్ మీ ప్రే ఫర్ యూ. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హెడ్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఏ కాడి అయితే వారు ఇంతకాలం భారంగా మోస్తున్నారో దాన్ని నువ్వు విరగొట్టబోతున్నావు. ఏ దర్శనం అయితే ఇంకా జరగలేదైనా, ఇంకా వాళ్ళని మందిరానికి వస్తూ అయ్యా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారో, ఈ సంవత్సరం వాళ్ళని ఆశ్రదించబోతున్నావు. ఆ మోకాళ్ళ నొప్పులు తీసివేస్తున్నావు. ఆ బ్లడ్ ప్రెషర్, ఆ షుగర్, ఆ టీబీ, ఆ థైరాయిడ్, ఆ ఎయిడ్స్, ఆ HIV, ఆ లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, యూట్రస్ ప్రాబ్లం, ఆ వివాహ సమస్య, కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వబోతున్నావు. పాడైపోయిన దాన్ని తిరిగి కట్టబోతున్నావు. లార్డ్, యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ బ్యాక్, రిడీమ్, హీల్, బ్లెస్, రివైవ్ దిస్ మై లార్డ్ జీసస్. ప్రార్థన లేని జీవితమా? గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ దట్ యోక్. ఉపవాసం ఉండలేకపోతున్నావా? గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఇట్. Lord, break that yoke. నీకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదా? Whatever you are suffering, Lord Jesus, break it on their bodies, on their spirit, on their soul. Aya, let it be a heavenly redemption day. పరలోక స్వాతంత్రము ఈరోజు సంఘానికి విడుదల చేసి ఈ సంఘము ద్వారా మహిమ తెచ్చుకోమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.